బాబు ఆగు. అడుక్కున్న వాళ్ళ కనబడుతున్నావా? ఏదో జాలిపడి. అంత జాలిపడేట్టయితే మాకేదైనా పనిపించండి, కష్టపడి పని చేసుకుంటాం. నువ్వేం పని చేస్తావయ్యా? కష్టపడి పని చేస్తామన్నా కానీ ఎవరూ నమ్మటం లేదు. బాబు కళ్ళు లేని కబోదిని బాబు, ధర్మం చేయండి బాబు. బాగేరా. ఎవరయ్యా మీరు లోపలికి వచ్చేస్తున్నారు? మాది ఈ ఊరు కాదు బాబు, కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం. సర్లే. లక్ష్మి కూర్చో. మీ అబ్బాయి నాతో పంపించండి, అడుక్కోడానికే 200 ఇస్తానా? వదిలేండి బాబు. అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా ఆకలమ్మా. ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఏమండి ఏమండి? ఎవరమ్మా నువ్వు? బాబు చాలా ఆకలితో ఉన్నాడు, మీ ఇంట్లో ఏదైనా పనుంటే చెప్పండి, చేస్తాను. బాబు కన్నం పెట్టండి అమ్మా, డబ్బులు అవసరం లేదు. కావాలంటే అన్నం పెడతాను. ముక్కు మొహం తెలియని వాళ్ళకి పని ఎలా ఇస్తారమ్మా? వద్దమ్మా. అయితే వెళ్ళు. పని ఎక్కడా దొరకలేదండి, పిల్లాడికి అన్నం కూడా పెట్టలేకపోయాను. అమ్మా నాకేం ఆకలేదమ్మా, అమ్మా ఏడవకమ్మా. చూడండి, ఆ పిల్లోని చూడండి రా పాపం, ఆకలిసి నీళ్లు తాగుతున్నాడు. ఇదిగో బాబు అన్న, తిను బాబు. ఏంటయ్య పిల్లాడు ఆకలితో చచ్చిపోయేటట్టుంటే? చచ్చిపోరే, అడుక్కు తెచ్చిన కూడు తినేకంటే అదే నయం. ఏంట్రా అడుక్కు తినడానికి సిగ్గులేదు? ఎద్దుల్లా ఉన్నారన్నాం అనుకుంటే ఎద్దు కూడా కష్టపడుతుంది. పోనీ గాడిదల్లా ఉన్నారన్నాం అనుకుంటే గాడిద బరువులు మోసి పని చేస్తుంది. సుఖానికి అలవాటు పడిపోయారు, కష్టపడటం మానేశారు. అందరినీ మోసం చేస్తూ అమ్మా దేహిని అడుక్కోవడం అదేదో పెద్ద గొప్ప ఉద్యోగం అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. మీవి ఒక బతుకులేనా? ఇది ఒక జన్మేనా? నన్ను చూడండిరా, కాలు లేకపోయినా కూడా ఆత్మస్థైర్యంతో తిరుగుతున్నాను, పని చెయ్యాలనుకుంటున్నాను. మీరేంట్రా కాళ్ళు లేని వాళ్ళ కట్లు కట్టుకొని కళ్ళు లేని వాళ్ళకి నటిస్తూ మేకప్ వేసుకొని అడుక్కోవడానికి బయలుదేరుతున్నారు. మీవి ఒక బతుకులేనా? చెయ్యి పోండి. గట్లా చూస్తుండ్రు, పైసలు తిండ్రి. పైసలు లేవన్నా. ఏమ్రా ఏమో గట్లా ఖరాబ్ అయిందా? ఈ పూట అడుక్కోవడానికి పోలేదన్నా. ఏమైంది అన్నా? అక్కడ కూర్చున్నాడు చూసావా, అతను ఇప్పుడు దాకా మా క్లాస్ స్పీకర్ అన్నా. అతని మాటలు వింటే ఎవరైనా అడుక్కోవడం మానుకోవాల్సిందే అన్నా. ఎవడ్రా అంత పోటుగాడాడు? రండి.
అడుక్కోవద్దన్నా లక్ష్మి. నేను చెప్పినట్లు తప్పే ఉంది. ఏమ్రా మా వాళ్ళని అడుక్కోవద్దని చెప్పినావంట? అవునన్నా, అడుక్కోవద్దన్నా. నేను చెప్పేది నిజమే కదన్నా. ఆ లెక్చర్లేవో అన్న దగ్గరకు వచ్చి చెప్పుకో. లక్ష్మి, మా బాబు సాయి, 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 మా బాబుని ఏం చేయొద్దు. ఏంట్రా మా వాళ్ళందరూ నోటుకొచ్చినట్టు తిట్టావంట? మనుషులుగా మారమని చెప్పాను. అడుక్కు తెచ్చిన అన్నం తినడం కంటే చచ్చిపోవడం మేలనవంట. పచ్చి నిజం. రాయ్, అందరికీ తెలివితేటలు బుర్రలో ఉంటాయిరా, కానీ నాకు పొట్ట నిండా తెలివితేటలేరా. ఇప్పుడు చూడు, మా వాళ్ళందరూ అడుక్కు తెచ్చిన అన్నమే నీ కొడుక్కి పెట్టిస్తా. వాడికి అన్నం పెట్టండి రా. వద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. తినరా? వాడు తినడు. వాడికి ఆత్మాభిమానం ఉంది. వాడు నా కొడుకు, నాలాగే తినడు. అయ్యా, మీకు దండం పెడతాను. మమ్మల్ని క్షమించి పిల్లాన్ని వదిలేయండి అయ్యా. మా దారిన మేము పోతాము. నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. లక్ష్మి, ఈ సన్నాసుడు కాళ్ళు పట్టుకుని ఎందుకు బతిమాలతావు? వీడికి జాలి దయ ఉంటే పిల్లాన్ని ఆ రకంగా ఎందుకు హింసిస్తాడు? నీకు దమ్ముంటే నన్ను కొట్రా, అంతేకాని పిల్లాడేం చేశాడ్రా? శవాల మీద చిల్లర ఏరుకునే నేను నీకు శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళ కనిపిస్తున్నారా? అటు చూడు, మీరు ఆ బజార్కి వెళ్ళి మా వాళ్ళు చూస్తుండగానే షాపుకి తిరిగి వెచ్చవెత్తుకుని రావాలి. లేదంటే నీ కొడుకు పేక కోసేస్తా. రాయ్, ఒడ్డోళ్ళు బయటికి తీసుకుంటా. బాబు, మా బాబుని ఏం చేయకండి బాబు. వదిలేరా. రాయ్, ఆ 2 బొచ్చులు వాడికి ఇవ్వండి. తీసుకో, పట్టుకో. రాయ్, మీరెళ్ళి బిచ్చబడుకోకపోతే మీ పిల్లోడిని చంపేస్తా. రాయ్, బయటికి వెళ్ళి అమ్మా ధర్మం, బాబు ధర్మం అని అడుక్కోవాలి. ఆగేరా, నీ కొడుకు ఒంటి మీద కత్తిగట్లు పడుతూనే ఉంటాయి. వాడిని వదిలేయండి రా, వదిలేయండి. అడుక్కోరా. నీ కొడుకుని కోస్తా. అటు చూడరా, నీ బాబు ఎట్టడుకుంటున్నాడు. భగవంతుడా, పగవాడికి కూడా ఈ దుస్థితి రాకూడదు. బిచ్చం అడుక్కోవడం అంటే మనిషి చచ్చినోడితో సమానం. మమ్మల్ని బిచ్చగాళ్ళని చేశారు. మాకొద్దు, ఈ బతుకులు మాకొద్దు. నువ్వు మర్యాదగా అడుక్కోకపోతే ఈ జీవితం మాకొద్దు. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న, లేవు నాన్న, లేవు నాన్న, అమ్మా, లేగమ్మా, అమ్మా, లేగమ్మా, నాన్న, లేవు నాన్న, అమ్మా, నాన్న, లేవు నాన్న, నాన్న, లేవు, లేవు, నాన్న, లేవు నాన్న, లేవు నాన్న. కష్టపడి బతుకు, బెచ్చం ఎత్తుకోవద్దు. ప్రాణం ప్రాణం పోయినా ఎత్తుకోవద్దు. అమ్మా, నాన్న. మేడం, వీళ్ళ అమ్మా నాన్న లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. అయ్యో పాపం. ఈ బాబుకి ఎవరూ లేరు. మీ ఆశ్రమంలో జాయిన్ చేసుకోండి. ఇవిగోండి పేపర్స్. పర్వాలేదు, కొంచెం తిను. నాకొద్దు.
కొంచెమే తినమ్మా. నాకొద్దు. మేడం, కొత్తగా వచ్చిన బాబు భోంచేయట్లేదు. అలాగా, పద వెళ్దాం. ఏనన్నా భోంచేనన్నావంట? భోంచేయకుండా ఉంటే చనిపోయిన మీ అమ్మా నాన్న తిరిగొస్తారా? నువ్వు భోంచేసి హ్యాపీగా చదువుకోవాలి, ఓకేనా? ఆహా, అది కాదు. మరి పని చేయకుండా మా అమ్మ నాన్న చెప్పారు ఎవరి దగ్గర తినొద్దని. ఏదైనా పని ఉంటే ఇవ్వండి, చేసి తింటాను. అలాగే నాన్న, మనకు ఒక గార్డెన్ ఉంది, అక్కడ మొక్కలకి నువ్వు నీళ్లు పోయి, ఓకేనా? కొంచెం మంచి నీళ్ళు తాగు నాన్న. సిద్ధు, నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉంటావు? ఐ లవ్ యూ. నీ అంబిషన్ రీచ్ అవ్వడం కోసం నేను నీ వెంటుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అవని. డాడీ, మీకు స్టోరీ చెప్పాలి డాడీ. టైం ఉందా? ఇది రియల్ స్టోరీ డాడీ. ఇది రియల్ గా జరిగింది. బాబు ధర్మం సైడ్ బాబు. బాబు ధర్మం సైడ్ బాబు. ధర్మాత్ములు మీరైతే ధర్మం సైడ్ బాబు. అన్నా ఒక టీ ఇప్పించన్నా. సరే పదా. టీ తాగుతావా? తాగుతానన్నా. పద బాబు, 2 టీ నాయన. ఇదిగో డబ్బులు. నన్నేనా అన్నా? వస్తున్నానన్నా. ఏంటన్నా? కొంచెం బండి అక్కడ తోస్తావా? సరే తోయి. అలాగే తోయి. తోయి. తోస్తున్నా. టీ తాగుదాం రా. అలాగే అన్నా. ఇంకో టీ ఇవ్వు. అన్నా, ఎప్పుడు లేదు ఈ రోజు టీ ఎంత రుచిగా ఉందేంటన్నా? కష్టపడిన సొమ్ములో ఉన్న గొప్పతనం అదేరా. ఆ రుచే వేరు. మీ అడుక్కు తినే వాళ్ళకి 66 కూరలు అంటారు కదా, అందులో అసలు రుచే ఉండదురా. మాలా కష్టపడే వాళ్ళ ఇంట్లో ఉండే ఒక్క కూరైనా చాలా రుచిగా ఉంటదిరా, తెలుసా? అక్కడ చూసావా? ఇక్కడ కష్టపడి పనిచేసే వాళ్ళందరూ నీకన్నా పెద్దోళ్ళేరా. బాబు, నేను కూడా పని చేస్తాను. పని ఇస్తావా? ఈ ఇటుకలన్నీ చాలా బరువు ఉంటాయి, చేయగలవా? పైకి తీసుకెళ్ళాలి, తీసుకెళ్తావా? చూసావా, క్షణంలో పని దొరికింది నీకు. కష్టపడి పని చేసేవాడికి ప్రపంచంలో పని దొరకని చోటే ఉండదురా. అవునన్నా, ఇన్నాళ్ళు
నా వయసు 60 సంవత్సరాలు, ఇక నా పని అయిపోయింది అనుకుని నేను పని చేయటం మానేశాను. కానీ మీరంతా నాకంటే వయసులో పెద్దోళ్ళు, మీరందరూ అంతలా కష్టపడుతుంటే నాకు సిగ్గేసింది. వయసు అయిపోవడం అడుక్కోవటానికి అర్హత అనుకున్నాను. కానీ చనిపోయేంత వరకు పని చేస్తూ ఉంటేనే దేవుడిచ్చిన ఈ కాళ్ళు చేతులు పనిచేస్తుంటాయని మిమ్మల్ని చూసాకే నాకు అర్థమైంది. జీవితాంతం కష్టపడుతూనే ఉంటాను, ఇక నాకు అడుక్కునే అవసరమే ఉండదు. అన్నా, నా కళ్ళు తెరిపించావన్నా. జీవితాంతం నీ పేరు చెప్పుకుంటూనే ఉంటాను. సంతోషంగా వస్తాను. ఒక్కడే కదమ్మా మారాడు. ఇంకా 9,999 మంది ఉన్నారు. వాళ్ళందరినీ మార్చేసరికి సిద్ధుగాడు ముసలోడైపోతాడు. డాడీ, మీరే అంటారు కదా 1000 మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అని. పడింది డాడీ, ఒక్క అడుగు. ఒక్క అడుగేగా. అణుబాంబు కూడా ఒక్కటే కదా డాడీ. అది బ్లాస్ట్ అయితే దాని ఎఫెక్ట్ కొన్ని లక్షల మంది మీద పడుతుంది. నా సిద్ధు గెలుస్తాడు, ఈ ఇంటికి అల్లుడవుతాడు. యాక్షన్! కట్! హాయ్ హాయ్. I'll be back in a minute. ఓకే మేడం. ఏంటి లేట్ అయింది? ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? నువ్వు ఓల్డ్ మ్యాన్ గెటప్ వేసుకుని ఒక బిచ్చగాడిని మార్చావు కదా. అతను అడుక్కోవడం మానేసి కష్టపడి పని చేస్తున్నాడని తెలిసి మా డాడీ షాక్. నిజమా? సూపర్ యా. Yes. కానీ ఇంకా 9,999 మంది ఉన్నారు కదా అని డాడీ నవ్వేశారు. ఎస్, నిజమే కదా. అంతమందిని రకరకాల గెటప్లు వేసుకొని మార్చడం అంటే ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఐ థింక్ వీ నీడ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. యా. సిద్ధు, మీ ఫాదర్ స్టోరీ విని చాలా ఫీల్ అయ్యాను. ఆ స్టోరీ షార్ట్ ఫిల్మ్ గా తీస్తే అది చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారు. గుడ్ ఐడియా. నువ్వు చెప్పినట్టే చేద్దాం. కానీ దానికోసం మనం ఒక ఆనెస్ట్ పర్సన్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరు? ముందు ఆ షార్ట్ ఫిల్మ్ ప్రిపేర్ చేయి. ఆ పర్సన్ దగ్గరికి నేను నిన్ను తీసుకెళ్తాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ.